హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్ను వ్లాగ్స్. ఇదో అయితే మనం హాస్టల్స్ పోదామని చెప్పేసి అయితే ప్లాన్ వేసినాం 2 days క్రితము. అందుకని చెప్పేసి ఇప్పుడు అందరు రెడీగా అయితే ఉన్నాము. ఇంకా మా వాళ్ళు అయితే రావాలి కార్ తీసుకొని. ఇంకా మనమైతే మొత్తం అవుట్ఫిట్ ఏదో చూడండి రెడీ అయితే అయిపోయినాము. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా మనమైతే ఇంకా బయలుదేరడమే హాస్టల్స్కి. ఇంకా మీకైతే ఒక మంచి ట్రావెలింగ్ బ్లాగ్ అయితే ఇస్తా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే మిస్ అయితే చేసుకోకుండా అయితే చూడండి. నా విఘ్ను వ్లాగ్స్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు నా వీడియోస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త కొత్త కంటెంట్స్ అయితే ఇస్తాను నేను. ఇంకా సులేమాన్ అయితే వచ్చేసాం మా ఇంటికాడి కార్ తీసుకొని. ఇంకా మా అశ్వంత్, శ్రావణ్, చరణ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. అంత లోపల వాళ్ళు వచ్చే లోపల అని చెప్పి మేమైతే పెట్రోల్ పట్టించుకొని అయితే వచ్చినాము. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోవడమే హాస్టల్స్కి. వెయిటింగ్ ఫర్ హాస్టల్స్ వ్యూ. వీళ్ళంటే 4 అంటే 4 కరెక్ట్గా స్టార్ట్ అవుతామని అది చూస్తే ఇక్కడ టైం అయితే 5:30 అయింది. అందరూ ఒక్కొక్కరు వచ్చేదానికి ఇంత టైం అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనమైతే హాస్టల్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాము కార్లో. చూడండి, తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కానీ మిస్ అయితే చేసుకోకండి. వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరితో మీ గ్యాంగ్తో వెళ్ళాలనుకుంటే ఆ గ్యాంగ్ని అయితే తప్పకుండా అయితే కింద కామెంట్ చేయండి. మీరు వెళ్ళేటప్పుడు అయితే నా వీడియో అయితే చూసి వెళ్ళండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక టైం వేస్ట్ కాకుండా చాలా ఈజీగా అయితే ఉంటుంది. కడప నుంచి హాస్టల్స్కి అయితే డిస్టెన్స్ 3 hours ఉంటుంది. మనమైతే 5:30కి స్టార్ట్ అయ్యాం కదా. మేము వెళ్ళే టైంకి అయితే 8:30-9 దగ్గర అవుతుంది. అప్పటికైతే మొత్తం మబ్బు అయితే అయిపోయింది. దాదంతా చాలా క్లైమేట్ కూల్గా అయితే ఉంది. ఫుల్ గ్రీనరీ. హాస్టల్స్ అయితే చాలా మంది ఆంధ్ర ఊటీ అని కూడా ఉంటారు. ఎందుకంటే ఆ ఊటీలో ఉన్నట్టు సేమ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి. క్లైమేట్, గ్రీనరీ, లొకేషన్స్, సీయింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి. మేమైతే వెళ్ళిన టయానికి నైట్ క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. ఇంటికా నుంచి అయితే అన్ని కట్టెలు మొత్తం మెత్తపోయినాం కాబట్టి. మేము పొద్దున్న అయితే అర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేచినాము. అస్సలు అక్కడ వ్యూ అయితే చూడండి మామూలుగా లేదు. అసలు ఆ క్లౌడ్స్ అయితే కళ్ళ ముందు కదిలినట్టు ఉంది. అంత బాగుంది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నట్టు సన్ రైజింగ్ కూడా చూసినాము. మీరైతే వెళ్ళాలి ఖచ్చితంగా. సన్ రైజింగ్ అయితే మిస్ అయితే చేసుకోకండి. సన్ రైజింగ్ పాయింట్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్ చూసేదానికి. సన్ రైజింగ్ కూడా చూడాలని చెప్పేసి అయితే మేము అక్కడే నైట్ స్టే చేసినాం. మేము వెళ్ళిన టయానికి వీకెండ్, సాటర్డే, సండే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. మాకైతే రూమ్ అయితే చాలా హెవీ కాస్ట్ అయితే పడింది. అందుకని చెప్పి మీకైతే సాటర్డే, సండే అయితే అస్సలు వెళ్ళాకండి. ఎందుకంటే జనాలు రూమ్స్ అయితే దొరకవు. మేమైతే చాలా కష్టపడినాము. హాస్టల్స్లో అయితే 3-4 సీయింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అక్కడికైతే మీరైతే పొద్దున్నే లేసి అయితే వీలైనంత తొందరగా అయితే వెళ్ళండి. ఎందుకంటే ఎండ పడిందంటే క్లైమేట్ చూసేదానికి ఏం బాగోదు. ఎందుకంటే ఎండ వచ్చేస్తుంది, ఫొటోస్ దిగాలంటే చాలా బాగా రావు. అందుకని నా సజెషన్ అయితే పొద్దున్నే 5 నుంచి 5:30 మధ్యలో అయితే వెళ్ళండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే అర్లీ మార్నింగ్. అస్సలు మీరు వెళ్ళి చూసినా అంటే ఊటీ అనే అనుకుంటారు, హాస్టల్స్ అయితే అనుకోరు. అసలు నేనైతే హాస్టల్స్కి ఎన్నిసార్లు పోదాం అనుకున్న ప్లాన్ అయితే ప్రతిసారి అయితే ఫెయిల్ అవుతుంది. ఇంకా ఫైనల్గా అయితే మనమైతే ఈసారి అయితే హాస్టల్స్కి వెళ్ళినాము. మన డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే నెరవేరింది. అసలు లొకేషన్ చూసిన వెంటనే నేనైతే అసలు 2 సేపు అయితే చూస్తూ ఉండిపోయాను అట్లే. మీరైతే క్లైమేట్ని పీస్ఫుల్గా అయితే ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హాస్టల్స్కి అయితే వెళ్ళండి. బాగా అయితే ఎంజాయ్. ఇంకా మేమైతే అట్లా లొకేషన్ బాగుందని చెప్పి తలా ఒక 2-3 ఫోటోలు అయితే తీసేసుకున్నాము. ఇంకా మేమే అలాగే ఇంకా ఒక చిన్న రీల్ అయితే తీసినాము. ఆ రీల్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు చూడాలనుకుంటే మా ఇన్స్టా పేజీలో అయితే అప్లోడ్ చేస్తా, తప్పకుండా వెళ్ళి అయితే చూడండి. మేము రూమ్ తీసుకునే ఎదురుగానే అయితే ఎల్లమ్మ గుడి అయితే ఉంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే తప్పకుండా హాస్టల్స్కి వెళ్ళినప్పుడు అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకోండి. ఇంకా మేమైతే హాస్టల్స్ అయితే అన్ని లొకేషన్ చూసేసాము. ఇంకా మేమైతే ఇంకా ఎండ్ వచ్చేసింది కదా, ఏం దిగుతాం ఫోటో అని చెప్పేసి అయితే మేమైతే రిటర్న్ కడపకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మధ్యలో వెళ్ళే దారిలో అయితే మేమైతే ఆగి ఇంకా టిఫిన్ తినాలి. ఇంకా టిఫిన్ తినేసి అయితే మళ్ళీ కడపకి అయితే స్టార్ట్ అయిపోయాం. అస్సలు హాస్టల్స్లో లొకేషన్ కంటే వెళ్ళే దారి అయితే ఉంటుంది. అస్సలు మామూలుగా అయితే ఉండదు. చూడండి అస్సలు ఫుల్ గ్రీనరీ. ఇంకా చూసేదానికి ఫారెస్ట్ అనుకోవచ్చు మనము, అంత ఉంటుంది. మేము వెళ్ళే దారిలో అయితే జింకలు అయితే మాకు తెలియదు. అందుకని చెప్పి అయితే కార్లో వెళ్ళినాము. ఈసారి అయితే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అయితే బండ్లో వెళ్ళాలి అనుకున్నాము. ఎందుకంటే లొకేషన్ బాగా వాళ్ళు అయితే చూడండి అసలు వెళ్ళే దారిలో అయితే ఆడ లొకేషన్ బాగుంటే ఆడైతే ఆపి ఫోటోలు, రీల్స్ అయితే తీసుకుంటాను. చూడండి అసలు వ్లాగ్ అయితే చాలా అయితే ఫన్నీగా ఉంది. అందుకని ఫ్రెండ్స్తో వెళ్తే ఇలాగైతే ఉంటుంది. అని మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేసుకోకుండా చూడండి. ఫైనల్గా అయితే మన ఇంటికి అయితే వచ్చేసాం. ఫుల్ అయితే అలసిపోయినాము. మనమైతే ఇప్పుడు రెస్ట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. మన ఇంటికి అయితే వచ్చేసాం. చూడండి, బ్యాక్ టు అవర్ హోమ్. మనమైతే ఫైనల్గా హాస్టల్స్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చాను నేను. వ్లాగ్ అయితే అస్సలు ఇంత బాగా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము ఫ్రెండ్స్ అయితే అనుకున్నాము హాస్టల్స్ పోదామని చెప్పి. అదైతే ఫెయిల్ కాకుండా వెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా ఇంటికి అయితే వచ్చాము. మామూలుగా అయితే ఎంజాయ్ చేయలే. ఫ్రెండ్స్తో పోతే మీకు తెలుసు కదా ఎలా ఉంటుందని చెప్పి. ఇంకా
మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే నా బ్లాగ్ అయితే చూసినారో వాళ్ళకైతే ముందుగా థ్యాంక్ యూ. ఎవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళైతే వెళ్ళి తప్పకుండా అయితే చూడండి. మీరు హాస్టల్స్కి ఎవరితో వెళ్తారనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి వాళ్ళని. మీరు వెళ్ళినప్పుడు ఈజీ అయ్యేదానికైతే నా బ్లాగ్ అయితే చూసుకుంటా వెళ్ళండి, ఎలా వెళ్ళాలి, ఏమి రూము ఏమని చెప్పేసి మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు కానీ నచ్చట్లయితే ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మన యూట్యూబ్ ఛానల్ అప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీరు మీ గ్యాంగ్తో వెళ్ళే వాళ్ళని అయితే థ్యాంక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్.